మేషం, పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. వంశపారపర్య ఆస్తుల వ్యవహారాల్లో కదలిక ఉంటుంది. ఆశలు వదిలేసిన సొత్తు తిరిగి లభించే సూచన ఉంది. మానసిక శాంతి కలుగుతుంది. స్నేహబంధాలు బలపడతాయి. వృషభం, కార్యజయముంది. ముఖ్యంగా ప్రభుత్వంతో ముడిపడిన కార్యాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ప్రశంసలు పొందుతారు. తల్లితో అనుబంధం పెరుగుతుంది. దత్తత వ్యవహారాలు కొలిక్కొస్తాయి. కీర్తి పెరుగుతుంది. మిథునం, అనుకున్నట్లుగా పనులు సాగవు. జీవిత భాగస్వామి సోదరవర్గం నుంచి చికాకులు వస్తాయి. ఆచారాల నుంచి పక్కకు మళ్లే సూచన ఉంది. దూర ప్రయాణాలు పెద్దగా లాభించవు. నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది. కర్కాటకం, అన్నింటికీ ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ప్రభుత్వానికి అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది. తగాదాలకు దూరంగా ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం మేలు. సింహం, అభిష్టం నెరవేరుతుంది. తండ్రి సోదరవర్గం గురించి శుభవర్తమానం అందుతుంది. బంధువులను కలుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కన్య, శుభ ఫలితాలు అందుకుంటారు. సేవారంగంలోని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనితీరుకు తగ్గ ప్రశంసలు పొందుతారు. ఆత్మీయుల సహకారాన్ని పొందుతారు. శత్రుపీడ బాగా తగ్గుతుంది. తుల, ఆటంకాలు ఏర్పడినా కార్యదక్షతను కనబరుస్తారు. అనవసర విరోధాల్లో కూరుకుంటారు. ఆలోచనలు సవ్యంగా సాగవు. జీవిత భాగస్వామి వల్ల సౌభాగ్యం కలుగుతుంది. కీలక వస్తువులు భద్రంగా దాచుకోండి. వృశ్చికం, పనులు సవ్యంగా సాగవు. సంతానంతో సఖ్యత చెడుతుంది. విద్యారంగంలోని వారికి ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగులు చీవాట్లు తినే సూచన ఉంది. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. గణపతి పూజ మేలు. ధనుస్సు, శుభప్రదంగా ఉంటుంది. రాజీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎదురు చూస్తున్న వర్తమానం అందుతుంది. ఆత్మీయుల సూచనలు ఉపకరిస్తాయి. మిత్రుల తోడ్పాటుతో వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మకరం, ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు సవ్యంగా సాగకపోవడం ఆందోళనలు పెంచుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. కుటుంబ చికాకుల నుంచి సాంత్వనకు దత్తాత్రేయుణ్ణి పూజించండి. కుంభం, ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల అభివృద్ధికి సంబంధించిన వర్తమానం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ప్రశంసలను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. మీనం, పనుల పూర్తికి బాగా శ్రమించాల్సొస్తుంది. నిద్రలేమి వేధిస్తుంది. శత్రుపీడ పెరుగుతుంది. ప్రయాణాలు సత్ఫలితాలు ఇవ్వవు. ఇతరులతో జాగ్రత్తగా మెలగండి. బద్ధకాన్ని వదిలి కష్టపడితే అభీష్టం నెరవేరుతుంది.